నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ 75వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాలుగా భారత్ ఒక గణతంత్ర రాజ్యంగా అవతరించి 75 సంవత్సరాలు పూర్తయింది. అయితే అనుకున్న ఫలితాలు ఏ మేరకు వస్తూ ఉన్నాయి, అసలు రిపబ్లిక్ అంటే అర్థం ఏమిటి, ఆ లక్ష్యాలని ఏ మేరకు భారత్ అందుకోగలుగుతోంది, రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకొని 75 సంవత్సరాలైన ఈ శుభతరుణంలో మౌలికమైన లక్ష్యాల మీద దేశం ఎలా వెళ్తుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు లోక్సత్తా వ్యవస్థాపకులు, దశాబ్దాలుగా రాజ్యాంగం అమలు కోసం, పౌర జీవితంలో మార్పు రావడం కోసం ప్రయత్నిస్తున్న జయప్రకాష్ గారు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే నగేష్ కుమార్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు. మరి కాసేపట్లో బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారు జాయిన్ అవుతారు. అలాగే బాజీ గారు బీజేపీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే సార్ జేపీ గారు అండ్ నగేష్ కుమార్ గారు. జేపీ గారు చెప్పండి, మీరు 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం మిమ్మల్ని, మీ ప్రస్థానం మొదలై ఈ డైరెక్షన్లో మౌలికంగా నేను గమనించింది సార్, ఒకటి నెగిటివ్తో స్టార్ట్ చేయట్లేదు కానీ గతంలో ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా ఒక సంతోషంగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏమి తెలిసినా తెలియకపోయినా ఆగస్టు 15 జనవరి 26 కామన్ మ్యాన్ జరుపుకునేది. ఇప్పుడు కూడా జరుపుకుంటున్నారు కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక మోటివేషను 4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఫంక్షన్తో నేను పోల్చడం కాదు కానీ ఎవరు మోటివేట్ చేయట్లా. మీ అంతటా మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చేసుకోవటమే కానీ ఇక్కడికి రండి, ఇక్కడ జెండా ఇప్పుడు లాస్ట్ టైం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవానికి జెండాలు పంచారు ప్రభుత్వాలు, నేషనల్ ఫ్లాగ్. ఈసారి అలాంటివి కూడా ఏమీ లేవు. బట్ అవన్నీ పక్కకు పెడితే బ్రాడ్గా మీరు అనుకున్న ఈ సుదినంలో ఏం చెప్తారు జేపీ గారు? ముందుగా మీకు, మన తోటి ప్యానలిస్టులకి, మన ప్రేక్షకులందరికీ కూడా 75 ఏళ్ళలో ప్రవేశిస్తున్నాం రిపబ్లిక్. ఆ సందర్భంగా శుభాకాంక్షలు. శ్రీనివాస్, 3 కోణాల నుంచి మనం ఓకే. మొదటిది, ప్రజాస్వామ్యం చాలా కష్టమైన ప్రక్రియ, చాలా నెమ్మదిగా మార్పులు వచ్చే ప్రక్రియ, చాలా ఓపికతో కూడుకుంటే తప్ప ఫలితాలు రాని ప్రక్రియ. మనందరం ఏంటంటే ఏదో స్విచ్ నొక్కినట్టుగా, బెల్ కొట్టినట్టుగా, గంట కొట్టినట్టుగా రాజ్యాంగంలో రాసుకుని ఎలక్షన్లు పెట్టేస్తే అద్భుతాలు దొరుకుతాయి. జరగలేదని చెప్పంటే అప్పుడు అన్యాయం జరిగిపోతుంది. అంటే మనకి సినిమాలో సీన్ మారినట్టుగా మారాలని కోరుకుంటున్నాం. అట్లా ఎప్పుడు అనుకోకూడదు. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, బ్రిటన్లో ప్రజాస్వామ్యం 1215లో తో ప్రారంభమైంది. చరిత్ర చదివే పిల్లలకు చెప్తారు 1215. అంటే కరెక్ట్ 808 సంవత్సరాలు పుట్టాయి. 808 సంవత్సరాలు అయినా బ్రెక్సిట్ విషయంలో గదరగోళం పడ్డారు. అయినా మీకు మరి ఆఫ్రికా నుంచో, సిరియా నుంచో, మరో చోట నుంచో కాంతిశీకులు వస్తే ఆ దేశం అతలకొతలు అయిపోతున్నది. ఆమెగా వర్జీనియా రాష్ట్రంలో కరెక్ట్ గా 1619లో, అంటే కరెక్ట్ గా 440 సంవత్సరాలు పూర్తయింది ప్రజాస్వామ్యం ప్రారంభమై. 1776లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. కానీ ప్రజాస్వామ్యం అక్కడికక్కడ ఎప్పుడో ప్రారంభమైంది 1619లో, యూరోప్ లో అనుభవం కాకుండా. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ సంగతి చూస్తున్నాం మనం. ఎలక్షన్ లో ఓడిపోయి ప్రపంచం అందరికీ తెలుసు గెలిచానంటున్నాడు. చాలా మంది అంగీకరిస్తే మళ్ళీ రాష్ట్రపతి కావచ్చు రేపొద్దున. శాంతియుతంగా అధికారం మారేది కాకుండా బలవంతంగా మార్చాలని చెప్పని ఆయన రాష్ట్రపతిగా ఉంటూ ఒక ఇన్సరెక్షన్, ఒక ఉద్యమాన్ని నడిపి అమెరికన్ పార్లమెంట్ లో దాడి చేశాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, చాలా ఓపికగా, సావధానంగా, చాలా ఓర్పుతో నడుపుకోవాలి. రెండోది, ఖచ్చితంగా మౌలికమైన విషయాలు గొప్ప విజయాలు సాధించాయి. 1947లో కానీ 1950లో కానీ ప్రపంచంలో ఏ రాజకీయ పండితుడు, ఏ తత్వవేత్త కూడా భారతదేశం కలిసి ఉంటుందని కానీ, ఒక ప్రజాస్వామ్యంగా ఉంటుందని కానీ, స్వేచ్ఛ ఉంటాయని కానీ, అధికారాలు ప్రభుత్వాలు శాంతియుతంగా ఎన్నికల ద్వారా మారుతాయని ఎవరు ఊహించాం. అలాంటిది ప్రపంచాన్ని దిగ్భ్రాంతి కలిగేట్టుగా అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరుపేదలు, గత 500 ఏళ్లుగా ప్రజాస్వామ్య అనుభవం లేని వాళ్ళంతా కూడా మొట్టమొదటిసారిగా ఓటు హక్కు పొంది ఈ దేశంలో ఇప్పటికి కూడా ఎన్నో రకాలైనటువంటి అవరోధాలను ఎదుర్కొన్నాం. ఇన్ని భాషల నుండి దేశంలో ఐక్యతను కాపాడుకోగలిగాం.
మనం ఎవరికైనా అప్పుడప్పుడు భాష గురించి మాట్లాడుతుంటాం కానీ ఎక్కడికైనా ఇన్ని భాషలు ఉన్నాయి కాబట్టి గొడవలు ఉన్నాయి భారతదేశంలో, ఇంకెక్కడ అలాంటిది లేదు. మనకి ఎంత మామూలు అయిపోయిందంటే ఇది ఎంత అద్భుతం మనం గుర్తించలేకపోతుంది. ఓకే, ఇన్ని స్వతంత్ర రాజ్యాలని చాలా అరవొక విలీనం చేసాం, హింస లేకుండా, రక్తపాతం లేకుండా. చిన్న చిన్న దేశాలు, ఒకే భాష ఒకే మతం ఉన్న దేశాలు కూడా, జర్మనీ కానీ లేకపోతే ఇటలీ కానీ కొన్ని ఏళ్ళు దశాబ్దాలు పెట్టింది. జర్మనీలో ఒక రక్తపాతం, బ్లడ్ అండ్ ఐరన్ అని చెప్పాను, 1 లక్షల మంది చనిపోయినారు. అలాంటిది ఇక్కడ ఏ రకంగా ఇబ్బంది లేకుండా చేశాం మనం. ఫెడరల్ వ్యవస్థ బలోపేతమైంది. అభివృద్ధి అనుకోవడం జరగకపోయినా కూడా 30 ఏళ్ల క్రితానికి ఇప్పుడు చూసినా కూడా ఎంత చాలా వచ్చింది మన జీవితంలో. కరెంట్ 30 ఏళ్ల క్రితం ఈ ప్రోగ్రామ్ ఉంటే కరెంట్ ఉండేది కాదు. కాబట్టి మనం ఏంటంటే అద్భుతాలు జరగడం బాధపడుతున్నాం. ఖచ్చితంగా కొన్ని విజయాలు సాధించాం. అయితే అన్ని బాగున్నాయా లేవు, ఖచ్చితంగా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. దాన్ని సవరించుకోవాలి. నేను రోజు చెప్తున్నా, మీరు ఎప్పుడు చెప్పినా మీరు ఈ పార్ట్ అయితే మీరు చెప్తున్న దానిలో, అంటే మీరు చెప్తున్న దానిలో దేనిలో చేంజ్ రాలేదు, కానీ ఇవి చెప్తున్నారు. కానీ దీంతో పాటుగా మీరే గట్టిగా చెప్తున్న అంశాలు జేపీ గారు, పుట్టుకతో వచ్చినటువంటి సమాజం, అన్నిటికంటే భయంకర వైఫల్యాలు 3 ఉన్నాయి. ఒకటి, ఈ దేశంలో నిరుపేదలకి పేదలకి తెలివితేటలున్నా కూడా ఆ తెలివి రాణించే విద్య, నిజమైన విద్య అందకపోవటం చేత, నైపుణ్యం లేకపోవటం చేత పేదరికం కొనసాగుతుంది, కుల వ్యవస్థ కొనసాగుతుంది. తాత్కాలికమైన తాయిలాలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న రాజకీయం అంతా అస్తవ్యస్తమవుతుంది. ఇది భయంకరమైనటువంటి నేర సమానమైన లక్ష్యం. అన్ని పార్టీలు ఈ పాపంలో భాగం. దీన్ని ఒక పార్టీ మంచి, ఒక పార్టీ చెడ్డలేదు. భారతదేశంలో ఏ పార్టీకి కూడా దీన్ని మినహాయింపు లేదు. సిగ్గుపడాలి, పార్టీలే కాదు, మనందరూ సిగ్గుపడాలి. పౌర సమాజంగా మధ్యతరగతి వర్గాలు, ఆలోచించే వర్గాలు కూడా, అరే ఈ సమాజంలో ప్రతి బిడ్డకి మంచి ప్రమాణంలో చదువు రాకపోతే, బుద్ధి వికసించకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా బాగుపడుతుంది, పేదరికం ఎట్లా పోతుంది, కుల వ్యవస్థ ఎట్లా పోతుంది. ఆ తపన ఈ సమాజాన్ని వేధించడం ఇంకా జరగాలి. ఖచ్చితంగా మన వైఫల్యం. మరి అధికారాన్ని కేంద్రీకృతం చేసి, ముఖ్యంగా 3వ అంచె ప్రభుత్వం 2వ అంచె బలపడింది. రాష్ట్రాలు మొదట్లో బలహీనం ఉంటే రాష్ట్రాలు చాలా బలంగా ఉంది. ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి సర్వాధికారి. అది కాదని ఒక్కడిని చెప్పిన మనం డ్రామాలు ఆడుతుంటాం కానీ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రానికి సర్వాధికారి. ఢిల్లీ అడ్డుకునేది లేదు, కింద వాళ్ళు అడ్డుకునేది లేదు. ఖచ్చితంగా రాష్ట్రాలు బలపడ్డాయి. కానీ 3వ అంచె ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసాం. ఒకప్పుడు ఉన్న దాన్ని కూడా లేకుండా చేసాం. దాంతో ప్రజాస్వామ్యాన్ని రసహీనం చేసాం. చట్టబద్ధ పాలన లేదు. 3 ఎప్పుడైతే చట్టబద్ధ పాలన లేదు, బయట ఉండేది బాగా ఎక్కువ కనిపిస్తుంది. గతంలో కొంచెం సాంప్రదాయాలు, మర్యాదలు ఉండేవి కాబట్టి అప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళు వ్యవస్థ పెద్ద బాగోగులు లేకపోయినా కూడా మర్యాదలు పాటించాడు. మర్యాదలు పాడలేదు. బడికింటే బర్ర అంతే, నాకు నువ్వెవరో నాకు నగేషా కొట్టిపరుస్తానంటాడు. ఖచ్చితంగా అది ఆ తప్పులు చేసింది. ఆ తప్పులు ఉన్నాయి, సవరించుకోవాలి. అంచేత ఇది 2 రకాలు కావాలి. మనకి చేసిన విజయాల పట్ల నమ్మకం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. రెండోది సాధించాల్సిన బట్టి తపన కావాలి. అంతేగాని దేశం అంతా నాశనం అయిపోయింది, ప్రజాస్వామ్యం కూలిపోయిందని రాజకీయాన్ని ద్వేషించడం చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయాన్ని ద్వేషించడం నేను చాలా నిన్ను మనసుతో చెప్తున్నాను, అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. రాజకీయాన్ని మనం గౌరవించాలి. ఇవాళ పొద్దున కూడా నేను ఛానల్లో చూశాను, ఆంధ్ర ఛానల్లో. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎవరో పార్టీల గురించి విమర్శిస్తూ ఎంత పరిశోధన పదజాలం వాడారంటే యాంకర్ అవమానకరంగా, చాలా తప్పది. అప్పుడు రాజకీయంలో ఉన్నవాళ్ళు ఈ వేల మందిని, లక్షల మందిని, ఇన్ని పార్టీలు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని మతాలు అందరినీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆషామాషి కాదు. ఒక్కరోజు మీ కాలనీలో 100 మందిని సమర్థించే ప్రయత్నం చేయమని వీళ్ళందరినీ అర్థమవుతుంది వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కాబట్టి కొంచెం మనం మిడిల్ క్లాస్ వాడు చాలా ఈ అసహనం చూపెట్టకుండా, అమర్యాద చూపెట్టకుండా బాధ అర్థం చేసుకోవాలి. ఎంత సంక్లిష్టమైన వ్యవస్థ, దానికి మనం ఏం చేతులు వదలిగా ఎట్లా ఉంటామని చెప్పండి. అంచేత వెలుగునీళ్ళు ఉన్నాయి, ఖచ్చితంగా చేయాల్సిన చాలా ఉన్నాయి. అదే సమయంలో ఇవాళ గొప్ప అవకాశం దేశం ఉన్నది, ప్రపంచం మనకు అవకాశం ఇస్తున్నది. కొంత మనం చేసిన మంచి పనులు కొన్ని, కొంత చైనా అంటే భయం వల్ల, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఇప్పుడు కొంచెం సద్వినియోగం చేసుకుంటే, మనం కొద్దిగా మూర్ఖత్వాన్ని పక్కన పెడితే అందమైన భవిష్యత్తుకు వచ్చే 2-3 దశాబ్దాలు కూడా సాధ్యం. నగేష్ గారు, జేపీ గారు చెప్తున్నది ఇప్పుడు మొదటి దశ అంశానికి సంబంధించి ఎవరికి అభ్యంతరాలు లేవు. నిజంగా ఒక అద్భుతం ఈ దేశంలో సాకారమైంది, ఇలా నిలబడుతుందని ఎవరు ఊహించలేదు, అవన్నీ కరెక్ట్. అది బహుశా పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఇవో, లేకపోతే ఒక సమాజంగా మర్యాదలు పాటించడం వారు చెప్పినట్టుగా ఈ పద్ధతిలో ఒక ఇంక్లూజివ్ లైన్లో దశాబ్దాలుగా దేశం అలా వెళ్తుంది. కామన్ మ్యాన్కి సంబంధించి పెద్ద ఏ ఇబ్బందులు లేవు. అంటే రోజువారీ జీవితంలో నడిచిపోతా ఉంది. వాడు హిందువా, ముసల్మానా, క్రిస్టియనా, లేకపోతే ఇంకొకట, ఈ గొడవ లేదు. తెలుగా, తమిళ, కన్నడ ఈ గొడవ లేదు. వసుదైక కుటుంబంగా అలా వెళ్తోంది.
అయితే దీనిలో వారు జేపీ గారు చెప్పినవి కీలకమైనవి, అవి చిన్న విషయాలు కాదు కావి, మూలమేవి కదా. రూల్ ఆఫ్ లా లేదంటే ఎక్కడున్నామని అర్థం. మనిషికి ప్రపంచంలో ఎక్కడ అది లేదు, మరి ఇవాళ ఉన్న పరిస్థితులు అది లేదు. మన దగ్గర విచిత్రమైన పరిస్థితి, చట్టం అందరికీ ఒకటి అన్నది భారతదేశంలో అమలు కావట్లేదని చాలా మనం చెప్పుకుంటున్నాం. కనీస విద్య వాడిది బుద్ధి వికసించేలాంటి విద్య అందని దేశాల్లో మనం అట్టడుగునున్నామని కూడా జేపీ గారు చెప్తూ ఉంటారు. ఇలా 2-3 డీసెంట్రలైజేషన్ లేని దేశం లేదు. ఒక లోకల్ కౌన్సిల్ ఇదంటే వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా చేసేది. కీలకమైన 3 మనకి అందులో దేశం పెరుగుతుండొచ్చు, కలిసి ఉండొచ్చు, గొప్పగా ఇవన్నీ ఉండొచ్చు. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న చాలా బ్రాడ్ రేంజింగ్ లో మీరు అడిగారు. అయితే దీన్ని ఎక్కడి నుంచి బిగిన్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాదు. కానీ మీరు చెప్పింది ఏంటంటే చాలా మంది దీనికి చాలా పెసిమిస్టిక్ గా ఉన్నారు. ప్రత్యేకంగా ఎవరంటే విన్స్టన్ చర్చిల్ ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చిందో విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడంటే వీళ్ళు కొట్టుకొని చేస్తారు, వీళ్ళకి అసలు ఇండిపెండెన్స్ అసలు ఇవ్వద్దని. జవహర్లాల్ నెహ్రూ ఏమిటంటే జైల్లో ఉండి ఆయన థాట్స్, జవహర్లాల్ నెహ్రూ ఏమిటంటే ఆయన పుస్తకాలు చదివితే తెలుసిన గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కానీ, దాని తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా కానీ, ఆయన ఆటోబయోగ్రఫీ కానీ, ఆయన ఒక పెద్ద ఫిలాసఫర్. ఆయన ఏంటంటే ఇండియాకు ఒక దారి చూపించాడు. అయితే ఈ రోజు సోషల్ మీడియాలో ఆయన మీద నానా అబద్ధాలు, నానా చెత్త చదవడం రాస్తున్నాడు. అసలు అది చదవడానికి కూడా సిగ్గేస్తుంది. బట్ ఏంటంటే అతను ఏమన్నాడు, we will take India to commanding heights of glory through the public sector అని అన్నాడు. అయితే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ ఎందుకు పెట్టారు, ప్రైవేటైజ్ ఎందుకు చేయరు, అసలు డీసెంట్రలైజ్ చేసి లిబరలైజేషన్ చేస్తే ఏమేది, పివి నరసింహారావు చేసింది అది 1950లో చేసిందా, ఇలాంటివన్నీ చర్చలు వస్తున్నాయి. అసలు ఎందుకంటే కోర్ సెక్టర్స్ నెహ్రూ పెట్టాడు. సరే అది కూడా చిన్న చర్చ, ఎందుకంటే మీరు 75 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నారు. 75 ఏళ్లలో మనకి ఏంటంటే డెమోక్రసీలోని మనకి ఏంటి, జేపీ గారు చెప్పినట్టుగా మనం ఎన్నికలు ప్రతి 5 ఏళ్ళకి పెట్టుకుంటున్నాం. అదేమీ తమాషా కాదు. మళ్ళీ నేను కూడా అమెరికా ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఆయన ట్రంప్ గురించి చెప్పారు, సరే అది రీసెంట్ పాస్. నేను మీకు ఒక 10 ఏళ్ళ కిందట ఒక జార్జ్ డబ్ల్యూ బుష్ అనే వ్యక్తికి ఆల్ గోర్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళిద్దరికి పోటీ జరిగితే ఏమైంది, అదేదో ఫ్లోరిడాలోని ఓట్స్ లో కౌంటింగ్ లో వాళ్ళు ఏదో గఫ్లా చేశారు. వాళ్ళు గఫ్లా చేస్తే ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏంటంటే ఒకటి గెలిచిపోయాడని చెప్పేసింది, జార్జ్ డబ్ల్యూ బుష్ గెలిచిపోయాడని చెప్పేసింది. అంటే అలా చేస్తే మన దగ్గర సుప్రీంకోర్టు ఆపేస్తుంది ఎలక్షన్స్. సో మన దగ్గర ఏంటంటే మనం ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్స్ జరుపుకుంటాం. రెండోది మన దగ్గర ఏంటంటే సెక్యులరిజం. ఎన్ని రైట్స్ జరిగినా ఏం జరిగినా కూడా మన దేశం ఈ రోజుకి ఒక సెక్యులర్ భావాలతో ఉన్నది. మొన్న చూడండి, అది చాలా మందికి నచ్చలేదు, అది వివాదాస్పదమైన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఒక రాముడి గుడి అక్కడ రోజంతా ఉండి అక్కడ ఇనాగ్రేట్ చేయొచ్చా అనేది అది వివాదాస్పదం అయిండొచ్చు. కానీ బట్ ఆ రోజు అసలు ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఏదో చిన్న బాంబేలో ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది తప్పితే దేశవ్యాప్తంగా అసలు ఎక్కడ అంత ప్రశాంతంగా ఉంది. రెండోదండి, మన 75 ఏళ్లలో 2 విషయాల్లో మనకి ఈ సెక్యులరిజం విషయంలో వస్తే మనం 2 విషయాలు సాధించామండి. ఒకటేమో మండలైజేషన్. ఇప్పుడు మండలైజేషన్ మన కర్పూరి ఠాకూర్ని భారత రత్న ఇచ్చారు. ఆ సందర్భంలో ఇది కూడా చెప్తున్నాను నేను. అసలు మనకి రిజర్వేషన్స్ లేకపోతే అంబేద్కర్ కానండి, కర్పూరి ఠాకూర్ కానండి, ఎవరైనానండి, ఈ అసలు రిజర్వేషన్స్ లేకపోతే ఈ అణగారిన వర్గాలకి అసలు జరిగేది ఏమిటనేది. రెండోది ఏంటంటే మండలైజేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఇదేంటంటే ఈ మైనారిటీకి ఉండాలా లేదా అనే దాని మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఒత్తిడి తీసుకొస్తున్నది మైనారిటీస్ మీద. అది మంచి పద్ధతి కాదేమో అని అనిపిస్తున్నది, కానీ ఎంతవరకు పోతుందో బీజేపీ మనం చూడాలి. దాని తర్వాత పవర్టీ ఎరాడికేషన్ నెంబర్ 1 ఏంటంటే మనం అగ్రికల్చర్ లో బార్మన్ బోర్లాగ్ వల్ల మీకు గుర్తుందా 1967 లో PL 480 అనేది పబ్లిక్ లా 480 అని మనం అమెరికా నుంచి గోధుమలు తీసుకొచ్చి మనం ఇండియాలో మనకి ఆకలి చావులు కాకుండా మనం వాడుతుండేవాళ్ళే. అమెరికా ఏం చేసేదంటే వాళ్ళ ప్రైస్ ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఈ గోధుమలంతా తీసుకెళ్లి సముద్రంలో పెట్టేస్తుండేది.
అలాంటిది మన ఇండియాలో ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం. Okay. దాంట్లో నార్మల్ బోర్లాగే కాదు, మన MS స్వామినాథన్ కూడా పాత్ర ఉంది. దాని తర్వాత అట్లాగే కొరియన్ ఏంటంటే ఆయన వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. దాని తర్వాత ఇలాంటివన్నీ చూస్తే ఇండియా ఈ 75 years లో మీరు డెమోక్రసీ చూడండి, సెక్యులరిజం చూడండి, లేకపోతే అణగారిన వర్గాలని పైకి తీసుకురండి, ఇవాళ చాలా గొప్ప విషయం అండి. నేనైతే ఇవాళ చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను ఎప్పుడైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ పక్కన మన ప్రెసిడెంట్ ట్రైబల్ ఆమె ఎక్స్ టీచర్ హంబల్ బిగినింగ్ నుంచి వచ్చింది, ఆమె పక్కన నిల్చొని సల్యూట్ తీసుకుంటుంటే మనం ఇవాల్వ్ యాజ్ ఎ నేషన్ అనేది మనకి అనేది ఇవాళ గర్వంగా నిలబడగలిచాం మనం రిపబ్లిక్ డే నాడు. రైట్ సార్. నాగేష్ గారు, మనతో బెల్లయ్య నాయక్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే బాజీ గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. బెల్లయ్య నాయక్ గారు నమస్కారం. నమస్కారం. బెల్లయ్య నాయక్ గారు చెప్పండి, ఇప్పుడు నగేష్ గారు ఒక మాట చెప్పారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ పక్కన భారత ప్రెసిడెంట్ ఒక ఆదివాసీ మహిళ సెల్యూట్ తీసుకుంటుంటే నిజంగా గుండె ఉప్పొంగిందని, అది ఒక అంశం. జేపీ గారు ఇంకొక సమస్య చెప్పారు. సార్, దేశం ఇలా ఉండటం అద్భుతం అంటూనే ఈ 75 ఏళ్లలో మనం సిగ్గుపడాల్సింది చదువు ఇవ్వలేకపోయాం, ఎదిగే అవకాశాలు ఇవ్వలేకపోయాం, రూల్ ఆఫ్ లా అమలు చేయలేకపోతా ఉన్నాం, ఇప్పటికి కూడా డీసెంట్రలైజేషన్ కావట్లేదు, మొత్తం ఒక సెంట్రలైజ్డ్ ఇది లోకల్ గవర్నమెంట్స్ అని పాయింట్ రైజ్ చేశారు. నెగిటివ్ కాదు కానీ ఇవాళ ప్రత్యక్షంగా రాజకీయ విమర్శలోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ 75 సంవత్సరాల్లో మీకేమనిపిస్తా ఉంది బ్రాడ్గా? ముందుగా పెద్దలు జేపీ గారికి, నగేష్ గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ మిత్రులు కూడా నాకు పేరు తెలియదు, మీకు బాజీ గారికి, అదేవిధంగా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం 75 years ఆఫ్ ఒక డెమోక్రసీని సక్సెస్ఫుల్ గా జేపీ గారు చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లగల. 75 సంవత్సరాల క్రితం మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం పాలనలోకి మనం స్వతంత్రానికి తెచ్చుకున్న తర్వాత మన రాజ్యాంగాన్ని బహుశా ఆ కాలంలో నాకు తెలిసి జేపీ గారు కరెక్ట్ చేయాలి, ఆ కాలంలో వచ్చినటువంటి చాలా కాన్స్టిట్యూషన్స్ కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది, మళ్ళీ రీరైట్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే ఇప్పటికీ మనం కావాల్సినటువంటి కొత్త యాడ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం, కానీ ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతాం. కాంప్లెక్సిటీ ఆఫ్ సొసైటీ ఏదైతే మనది ఉందో, మన భారత సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని కూడా రిఫ్లెక్ట్ చేసేటటువంటి ఒక గొప్ప రాజ్యాంగం మనం బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడమే కాకుండా రాచరిక వ్యవస్థను కూడా తొలగించేసి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నాం. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు సెమీ డెమోక్రసీ ఉండి మిగతాదంతా కింగ్స్ రూల్ చేసేటటువంటి ఆ కింగ్డమ్స్ నుంచి ఒక డెమోక్రసీకి రావడం అనేటటువంటి రెండు ఒకటే కాలంలో ఏకకాలంలో అయినాయి. బ్రిటిష్ కు వ్యతిరేకంగా స్వతంత్రాన్ని తెచ్చుకోవడం, రాచరిక వ్యవస్థను రద్దు చేసుకోవడం, ఈ రెండు కూడా ఏకకాలంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం చేయగలిగింది. అట్లా మనందరికీ తెలుసు, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వాస్తవం. కాంగ్రెస్ పార్టీ రోల్ అనేటటువంటిది జాతీయ నాయకత్వం, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, బాలగంగాధర్ తిలక్ లాంటి పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళంతా కూడా చేసినటువంటి ఒక రోలు అద్భుతమైనటువంటి రోల్. నగేష్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా రాజులను కూడా మనం దేశంలో కలుపుకున్నటువంటి క్రమంలో ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఒక జూనాగఢ్, హైదరాబాద్ తప్ప మిగతా ఆయన కూడా దేశంలో భాగస్వామ్యం చేసుకోగలిగారు. ఆ రోజు 40 కోట్ల మందికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, బట్టలు లేనటువంటి పరిస్థితి, సగం బట్టలు వేసుకునేటటువంటి పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్ లేదు, 20 గ్రామాలకు మించి కరెంటు లేనటువంటి స్థితి. డెమోక్రసీ అంటే తెలియదు, సమానత్వం అనే భావజాలం సొసైటీలో లేదు, కింది కులాల మీద అణచివేత, స్త్రీలకు పురుషుల మధ్యన వైరుధ్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మిగతా కులాల మధ్యన వైరుధ్యం, ఒక కులానికి ఒక కులం పడనటువంటి పరిస్థితి, ఒకరు ఆత్మన్యూనతో ఉంటే ఒకరు ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి స్థితి, ఇవన్నిటినీ కూడా ఈ 75 సంవత్సరాల్లో మనం ఎంతో కొంత మేరకు తగ్గించుకొని సమాజం ముందుకు పోతున్నటువంటి స్థితి అయితే ఉంది. బెల్లయ్య నాయక్ ఎగ్జాంపుల్, మా తాతలు ముత్తాతలు అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, ఒక ట్రైబల్ కమ్యూనిటీ పుట్టినటువంటి బెల్లయ్య నాయక్ అంత పెద్దవాళ్ళతో కూర్చొని వాళ్ళ టీవీలో డిబేట్ చేయగలిగిన డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంట. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటాను నేను. ఆ అవకాశం భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం నాకు ఇచ్చింది, మీరు కూర్చునేటటువంటి అవకాశం వచ్చింది. లేకుంటే 1950 జనవరి 26 కంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే రాకముందు ఉన్నటువంటి డెమోక్రసీలో నాకు ఆ ప్లేస్ లేదు. ఆ రాచరిక వ్యవస్థలో నాకు చదువుకునే అర్హత గానీ, నేను ఒక జ్ఞానం నేర్చుకునేటటువంటి అవకాశం గానీ నాకు లేదు, భారతదేశంలో 1000 సంవత్సరాలుగా లేదు.
అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చినటువంటి స్థితి ఉంది. అంటే దిస్ ఈస్ ద బేసిక్ సక్సెస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇప్పటికీ ఈ భావజాలం కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది. సరే, రాజకీయ నిర్మాణాలు, పార్టీలు ఇవన్నీ మనం కష్టం పక్కన పెట్టి ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుకుంటే, ఇవాళ 106 దేశాలకు ఆహార ధాన్యాన్ని సప్లై చేయగలిగినటువంటి ప్రొడక్షన్స్ మన దగ్గర వచ్చినటువంటి పరిస్థితి, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయగలిగినటువంటి కంపెనీలు పెట్టగలిగినటువంటి ఒక పెద్ద మార్కెట్ ఇవాళ భారతదేశం ప్రపంచానికి ఒక పెద్ద మార్కెట్ గా మారినటువంటి స్థితి, ఇవాళ గ్లోబల్ లెవెల్లో కూడా చాలా విషయాల్లో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. మొన్న 104 మనం అంతర్జాతీయ రంగంలో స్పేస్ సెంటర్ లో కూడా మిగతా వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగినటువంటి స్థితిలో ఇవాళ భారతదేశం ఎదగడం వెనక సరే వైరుధ్యాలు లేవా, జేపీ గారు చెప్పినట్టు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ కావట్లేదు, ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తుల మెదడులో ఉన్నటువంటి సిస్టమ్, ఇంకా ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు, ఇవన్నీ మన వ్యవస్థలో ఉన్నప్పటికీ మనం ఒక సక్సెస్ఫుల్ డెమోక్రసీగా అయితే నిరూపించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇది అసలు ఇక్కడ డెమోక్రసీ నిలబడదు, కులాలు కొట్లాడుకుంటాయి, ప్రాంతాలు కొట్లాడుకుంటాయి, ఒకనోడు చంపుకొని ఉంటాడు, ఆ ఏకత్వం అనే భావజాలమే ఉండదు, సౌత్ నార్త్ విడిపోతుంది అనేటటువంటి చాలా రకాల చర్చలు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా వాటిని అన్నింటినీ అధిగమించి మనం నిలబడగలిగాం, ఒక దేశంగా నిలబెట్టుకుంటున్నాం. ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, ఎన్ని రాజకీయ సిద్ధాంతాల్లో ఇప్పటికి సమానత్వం ఉంది ఒకవైపు నడుస్తుంటే, సమానత్వాన్ని లేకుండా ఆధిపత్యాన్ని కొనసాగించేటటువంటి రాజకీయ వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి క్రమంలో కూడా ప్రజలు విజ్ఞతతోనే నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయాన్ని, సందర్భాన్ని బట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి స్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. అది దాన్ని మనం ముందు ఒప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎంత మహామహులు అనుకున్న వాళ్ళైనా సరే ప్రజలు డెమోక్రసీని చక్కగా వాడుకున్నారు. ప్రజలకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉందన్నది అనేక ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. బెల్లనగర్ బాజీ గారు, ఇక్కడ కీలకంగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో 75 ఏళ్ల ప్రస్థానంలో జేపీ గారు అంటే వెలుగునీడలు ఉన్నాయి, బహుశా ఉంటాయి కూడా. 75 సంవత్సరాలు పెద్ద పీరియడ్ కాకపోవచ్చు, కానీ మరీ చిన్న పీరియడ్ కూడా కాదు. ఎందుకంటే టెక్నాలజీ, జేపీ గారే చెప్తారు, ఇప్పుడు గత 20-30 ఏళ్లలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఈ అభివృద్ధిని మరింత వేగం చేయడానికి ఎంతో ఉపకరిస్తా ఉంది కదా. 100 ఏళ్ళు పట్టేవి ఇప్పుడు అయోధ్య తీసుకుంటే నెలల్లో కట్టేయగలిగాం. కొన్నిసార్లు దశాబ్దాల పాటు గుళ్ళు కట్టిన సందర్భాలు ఉన్నాయి టెక్నాలజీ లేక. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. సో ఈ టెక్నాలజీ ఇంత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఊహించినటువంటి ఇంకా ఏ ఇలాంటివి వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందటం, ఆ 3-4 మేజర్ సమస్యలు, విద్య, ఎదిగే అవకాశాలు, రూల్ ఆఫ్ లా, చట్టం అందరికీ శిరోధార్యం, చట్టం సమానం అందరికీ అన్నది, ఆ భావన కూడా ఇంకా ప్రజల్లో పూర్తిగా ఉన్నోడికి ఒక న్యాయం, లేనుడికి ఒక న్యాయం, లేదు ఆ పార్టీ వాడికి ఒక న్యాయం, ఈ పార్టీ వాడికి ఒక న్యాయం, ఈ పరిస్థితి ఒకటి. మూడోది అధికార వికేంద్రీకరణ. ఎవరు మాట్లాడట్లేదు ఈ మధ్యకాలంలో పెద్దగా. ఒకటే మాట విమర్శలుగా, మొత్తం నేనే వన్ అన్న భావన ఆ దేశంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రులు కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు. ఏం చెప్తారు సార్? నమస్కారం శ్రీనివాస్ గారు. అదేవిధంగా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి, నగేష్ గారికి, బలనాయక్ గారికి, చూస్తున్న అందరికి కూడా, యుఎస్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తాను. చెప్పండి సార్. చక్కటి సబ్జెక్టు వాళ్ళు తీసుకొని మనం ఒక చరిత్రని పునరావృతం చేసేటువంటి అంశం మీద మాట్లాడటం కోసం ప్రయత్నం చేయడం అనేది ఆనందదాయకం. అందులో పెద్దలు జయప్రకాష్ నారాయణ వారి యొక్క సలహాలు కూడా అమోఘం, నగేష్ గారి యొక్క ఆలోచన సరళి కూడా అద్భుతంగా ఉంది, బలనాయక్ గారి యొక్క ఆలోచన కూడా, ఇవాళ ఉన్నటువంటి ఆయన ఎదుగుదలకు కావాల్సినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఏర్పరచుకున్నటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో దాని యొక్క విలువని తెలియచెప్పేటువంటి పద్ధతి కూడా ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ మనం సార్, అది ఈ రోజు మ్యాచ్ అంతా పాజిటివ్ ఉంటుంది. ఈ రోజుకి 19 శ్రీనివాస్ గారు 1950 జనవరి 26న సాధించినటువంటి రాజ్యాంగంతో సాధించినటువంటి ఏదైతే మన రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో, 47 నుంచి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం యొక్క కృషి సాఫల్యత ఏదైతే ఉందో, ఈ దేశాన్ని ఒక కట్టుబాటుకి కరెక్ట్ అయినటువంటి ఒక నడవడికతో కలిగినటువంటి ఒక ప్రజల్ని ఏర్పాటు చేసేటువంటి దేశ సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేయగలిగిందండి. దీనికి మనందరం గర్వపడాల్సినటువంటి అవసరం. ఈరోజు తిరంగా జెండా ఎగరేసినప్పుడు ఆనాటికి ఈనాటికి పాడేటువంటి పాటలో వైవిధ్యం లేకుండా ఏదైతే దేశం కోసం నిరంతరం ఆలోచించేటువంటి ఆలోచన సరళిలో పోవాల్సినటువంటి అనేక మంది మహానుభావుల మేధావుల యొక్క ఆలోచన సంపత్తితో మనం ఎదుర్కొంటా వచ్చామండి. 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని అవిభాజ్యంగా ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం విచ్చలవిడితనంగా విడదీసినటువంటి బ్రిటిష్ పాలకుల నుంచి
నేర్చుకున్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో తర్వాత పాలకులు కొంత చేసినటువంటి పాపానికి కొంత మూల్యాన్ని దేశం చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని ఫలితంగా ఇందాక చెప్తా ఉన్నారు అనేక డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసినటువంటి నెహ్రూ గారు ఎన్ని కరెక్ట్ కావచ్చు, బట్ శాంతి దూతగా కావాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నెహ్రూ గారి యొక్క ప్రయోగం ఏదైతే ఉందో విదేశాంగ విధానంలో దాని ఫలితంగా హిందీ చీనీ బాయి బాయి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళినటువంటి ఫలితంగా 1962లో మన యొక్క చేతులు కూడా చూసాం మనం. ఈ దేశంలో ఖచ్చితమైనటువంటి రక్షణ గోడను ఏర్పాటు చేసి దేశాన్ని కట్టుబాటులో ఉంచుకున్నటువంటి ఒక ప్రధానమంత్రి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి, కావాలనేటువంటి ఆశ ఏదైతే ఉందో ఆ ఆశను ఈ రోజున మనం కళ్ళ మీద చూడగలుగుతున్నాం. పెద్దలు చెప్పినట్టుగా విద్యలో లోపాలు అంతలేదా, లేకపోతే ఇంకా ఆ అధికారం ఇంకా కేంద్రీకృతం కాలేదా, లేకపోతే అధికారాన్ని చేయలేదండి. రాజ్యాంగంలో అనేక అంశాలు మనం తీసుకున్నాం శ్రీనివాస్ గారు. దాని ఫలితంగానే ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 5 నుంచి 35 వరకు ఉన్నటువంటి ప్రాథమిక విధులు మనకి నిర్వర్తించేటువంటి అనేక అంశాలు, రాజ్యాంగంలో ఓటుకు ఇచ్చినటువంటి అంశం ఏదైతుందో న్యాయానికి ఇచ్చినటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల ఈ రోజున మనం కాపాడుకోగలుగుతున్నాం. వారు చెప్పినట్టుగానే ఏదైతే విదేశాల్లో ట్రంప్ విధానాన్ని తీసుకుని జార్జ్ బుష్ తీసుకొచ్చిన అంశాలు ఈ దేశంలో కూడా దేశంలో ఒక్కసారి ఎన్నికల్లో అవినీతికి అక్రమాలు పాల్పడ్డామని దేశ ప్రధానికి చల్లదని చెప్పని తీర్పిచ్చినటువంటి న్యాయస్థానం యొక్క గొప్పతనం కూడా ఈ ప్రజాస్వామ్యంలో మనం తీసుకోవాల్సినటువంటి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆనాడు ఇందిరాగాంధీ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన సరళి ఏర్పాటు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ తో నేటి ప్రధాని నేను కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాను అని అంటే రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి పుణ్యం అని చెప్పినటువంటి మాటలు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇందాక నగేష్ గారు ఒక మాట చెప్పారు, ఆ కనీసం మొదటి తరం నాయకత్వాన్ని గాంధీ గారు, నెహ్రూ గారు, లేదా పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వాళ్ళని కూడా గౌరవించుకోలేని ఒక దుస్థితి కనపడతా ఉంది. సోషల్ మీడియాలో లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలో ఎవరు నోటికి వచ్చిందో వాడు ఏది పడితే రాసేస్తారు, నిజమో కాదో కూడా చెప్పేవాళ్ళు లేదు. ఈ పరిస్థితి మాట్లాడుతూ వారు అంటా ఉన్నారు. సార్ ఇక్కడ ఒక మాట అండి, దేశానికి ఏం కావాలనేటువంటి దేశం నుంచి పుడుతున్నటువంటి బిడ్డ విద్య పరంపరంగా తల్లి గుడిలో ఉంచి బడిలో ఉంచి నేర్చుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అది దేశం పట్ల ఒక నిర్ణయాత్మకమైనటువంటి క్రమశిక్షణ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా ఆలోచన సరే అలాగే ఉంటుందండి. గతంలో మనం ఏం చెప్పేవాళ్ళం, విదేశాలు చెబుతూ ఆ దేశంలో పనిచేయని వాళ్ళు ఉండరు, ఆ దేశంలో ప్రతి వాళ్ళు ఇట్లా ఉంటారని జపాన్ ఉదాహరణగా, చైనా ఉదాహరణగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రపంచం భారత్ను చెప్తా ఉండండి, భారత్లో ఉన్నటువంటి యువతను చెప్తా ఉండండి. అద్భుతమైనటువంటి 65% 25 లోపల ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఈ రోజు భారతదేశం ఉవ్వెత్తున ప్రపంచంలో అత్యధిక అగ్రగామిగా ఉండాల్సినటువంటి ప్రయత్నం కోసం చేస్తున్నటువంటి ప్రతి అంశం కూడా ప్రపంచం ఈ రోజున భారత వైపు చూస్తూ పరిశీలిస్తూ దాని వెనకాల నడిచేటువంటి దారికి వచ్చినటువంటి స్థితిలో అనేక దేశాలు భారత మాకు మిత్రుడు, భారత మాట మేము దాటలేమని చెప్పని అగ్రదేశాలన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలండి. ఈ రోజున భారతదేశం యొక్క పాస్పోర్ట్ వాల్యూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి ఉన్నటువంటి వాల్యూ అమోఘమైనటువంటి వాల్యూని మనం ఇవాళ క్రియేట్ చేసుకోగలం. దేశంలో ఈ పరిస్థితి రావాలంటే ఇంకా జరగాలి. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఇంకా జరగాలి. ఏది విద్య పరంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే మనం లోపాలు ఎక్కడ సరిదిద్దుకుంటూ ఒక ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత మొన్న తీసుకొచ్చినటువంటి అగ్ని పద్ధతి ఏదైతే ఉందో ఆ విద్యార్థులు దేశం కోసం సేవ చేయటం అనేది కనుక తీసుకొని చేసినట్టయితే ఇది విదేశాల్లో చేస్తే అది గొప్ప, మన దేశంలో చేస్తే అరే పిల్లలు ఇలా చేస్తారని చెప్పని విమర్శించేటువంటి ఉపయుక్తమైనటువంటి పద్ధతుల్లో పోయేటువంటి పరిస్థితి. రాజకీయంగా దేశ నిర్మాణాన్ని మనం ఎదుర్కోవాలి, దాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు దేశం ముందుకెళ్ళదు శ్రీనివాస్. అది ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్క నిర్మాణమైన వైఖరి పోతున్నాయి, అనేక అంశాలు ముడిపడినాయండి. ఇది ఒక్కటే కాదు, విద్య ఒకటే కాదు, వైద్యం ఒకటి, ఆరోగ్యం పరంగా కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు కానీ అనేక అంశాలు ఈరోజు దేశంలో అగ్రగామిగా దాదాపు 70 ఏళ్లలో ఈ 10 ఏళ్ల ముందు జరిగినటువంటి కొన్ని ప్రయోగాలు, కొన్ని అటల్జీ వాజ్పేయి గారి యొక్క ప్రయోగం పీరియడ్ లో జరిగితే ఈనాడు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన జరుగుతున్నటువంటి పరిపాలన చెప్తున్నారు కదండి. మెక్రాన్ లాంటి ఫ్రాన్స్ అధ్యక్షులు వచ్చి ఈ రోజున ద్రౌపది ముర్ము గారి దగ్గర కూర్చోబెట్టగలిగినటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నాయి? ఎన్ని దాకా మనం ఒక విషయాన్ని గమనించలేదు. ఏదైతే ప్రధానమంత్రి రామాలయంలో చేస్తే అది వివాదం చేద్దామనేటువంటి అంశంతో ప్రధానమంత్రి చేయటువంటి రాష్ట్రపతి రావాలి కదనేటువంటి వివాదం లేపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున సాక్షాత్ రాష్ట్రపతి ఆ యొక్క ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షులతో కూర్చొని చేసినటువంటి యొక్క అంశాన్ని కూడా మనం రోజువారీ రాజకీయాల్లో జేపీ గారు ఒక 2-3 అంశాలు. జేపీ గారు నా వాయిస్ వినపడుతుందా? 2-3 అంశాలు సార్. చిన్నప్పుడు పుస్తకాల వెనక అకాడమీ బుక్స్ వెనకాల చూసిన గుర్తు మాలాంటి వాళ్ళందరికీ అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, లేకపోతే
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇలాంటివి బాగా ఈ తరం పుస్తకాలు ఏమో కానీ ఆ పుస్తకాలు ముందు ప్రతిజ్ఞ కానీ లేకపోతే నేషనల్ యాంథమ్ కానీ ఇవి ఇముడ్చుకున్న పరిస్థితి నుంచి ఇవాళ వాటికి మీ దృష్టిలో అంటే అసలు అవి నిజంగా ఇన్ ట్రూ స్పిరిట్ అమలవుతున్నాయి అన్నది ఒకటైతే, రెండు ఇప్పుడు ఇందాక బాజీ గారు మాట్లాడిన దానిలో ఒకటి అంటే అసలు మనకి దేశం ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఏర్పడుతున్న క్రమంలోనే తొలి తరంలో పడాల్సిన అడుగులు సరిగ్గా పడలేదేమో, విదేశాంగ విధానము లేకపోతే మరొకటో ఇలాంటివి రకరకాల అనుమానాలు, రాజ్యాంగంలో లోపాలని ఇట్లా రకరకాలు మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటి సార్ నిజంగా ఏం చెప్తారు జేపీ గారు? శ్రీనివాస్, మనకి గతం అద్భుతంగా కనిపిస్తుంది. అందులో ఇప్పుడు మా తన వాళ్ళందరూ ముసలానికి కొద్దిగా మా చిన్నప్పుడు అద్భుతంగా ఉండేది. ఇది వాస్తవం కాదు, నేను గతాన్ని అవమానించట్లేదు, ఇది వాస్తవం కాదు. గతంలో గ్రామాల్లో దళితులు కానీ లేకపోతే ఆక్యుపేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటాం, అంటే వృత్తిపరంగా వెనకబడ్డ వర్గాలు కానీ వీలేసినట్టు వాళ్ళు అక్కడ ప్రాంతంలో ఉండేవాళ్ళు, వాళ్ళు చూసే తీరు వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఆ బానిసత్వం సమాజంలో సహజంగా ఉండేది. ఇవాళ కరడుగట్టిన గ్రామాల్లో కూడా 100 ఒక చోట ఎక్కడ ఉందేమో గానీ ఆ రకమైన ప్రవర్తన అసాధ్యం. మీరు నినాదాలతో దేశం మారిపోయిందా కాదు, ఖచ్చితంగా ఆ నినాదాలు అవసరం. కానీ ఈవేళ ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చిందో విధిగా మనకి మనసులో ఏమన్నా కూడా అందరినీ కలుపుకోకపోతే రాజకీయ నడవదు. ఒక పక్కన రాజ్యాంగంలో ఉన్న ఒక రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏదో రకం అందరినీ కలుపుకోవటం కోసం అని చెప్పని ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఆ పీడించే తత్వం గాని అంత తీవ్రమైన కులతత్వం గాని అవమానించే తత్వం గాని లేదు. అంచేత ఏదో నినాదాల పుస్తకాలు లేవు కాబట్టి దాన్ని పెద్దగా మాట్లాడలేదు కాబట్టి అంటే యూనిఫార్మిటీ కావాలి కానీ యూనిటీ గురించి పెద్ద చర్చ లేదనే పాయింట్లు కూడా ఉన్నాయి. జేపీ గారు చెప్పండి. చర్చించుకుందాం కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు అపశృతులు ఉంటాయి, తర్వాత కొన్ని విషయాలు సరిగ్గా అర్థం కాకుంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడు అధికార వికేంద్రీకరణ కోరే మనిషిని మీకు తెలుసు. యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ గట్టిగా వాదించామండి, కానీ దేశ ఐక్యత కూడా అవసరమే. నేను ఎన్నోసార్లు చెప్పాను, భారతదేశ ఐక్యత కోసం నేను ప్రాణమైన ఒడ్డుతాను. కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు, ఏంటంటే నా మితిమీరిన జాతీయవాదలాగా ఉన్నాడు, ఈయన చాలా ప్రమాదకరమైన కాదు. భారతదేశంలో ఐక్యత లేకపోతే ఈ దేశంలో శాంతి భద్రత ఉండదు. ఐక్యత శాంతి లేకపోతే స్వేచ్ఛ ఉండదు. ఒక్కసారి దేశ విభజనలో దేశం ఎంత గందరగోళం గురైందో మనం చూసాం, ఎంత నష్టపోయామో మనం చూసాం. కాబట్టి ఐక్యత భారతదేశానికి ప్రాణం, నాకు ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఐక్యత కావాలి, కానీ ఐక్యత అంటే ఏ యూనిఫార్మిటీ కాదు, కరెక్టే. కొన్ని సందర్భాలు ఉంటాయి పార్టీల మధ్య ఎప్పుడు కూడా కొన్ని సిద్ధాంత ప్రభేదాలు ఉంటాయి. దాని మీద చివరికి బీజేపీ అధికారులు ఉన్నప్పుడే కదా జీఎస్టీ అందరినీ కలిపి తీసుకొచ్చారు. అది ఒక్కరో జరిగింది కదా, 27 పార్టీ జరిగింది కదా, అన్ని పార్టీలు కలిసి వచ్చేసి కానీ బలవంతంగా రుద్దలేదు కదా. మనం ఏంటంటే స్టైల్ ని సబ్స్టెన్స్ గా అనుకుంటున్నాం. మోదీ గారు అంటూ కొంచెం కరెక్ట్ గా కనిపిస్తాడు, వాజ్పేయి గారు అంటూ కొంచెం మెత్తగా కనిపిస్తాడు. ఆ స్టైల్ ని బట్టి మనం వ్యవస్థను అంచనా వేయకూడదు. మన వ్యవస్థ ఖచ్చితంగా ఫెడరలిజం వరకు మెచ్యూర్ అయింది. అంచేత ఈ దేశంలో అన్ని అర్థాన్ని మనం ఒప్పుకోను. అయితే మొదట్లో తప్పులు జరిగిన ఏమిటంటే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ విషయంలో సదుద్దేశంతోనే తప్పటడుగులు వేశాము. వ్యక్తి స్వేచ్ఛని పక్కన పెట్టి ఆ సోవియట్ యూనియన్ మీద మోజుతో ఆనాడు మీకు గుర్తుందో లేదో, ఆ రోజు పద్యాలు రాస్తున్నప్పుడు శ్రీశ్రీ గారు గర్జించు రష్యా, ఆ రష్యా, ఈ రష్యా అంటే ఆ మోడల్ చాలా అద్భుతం అన్న భావం నమ్మారు. ప్రపంచంలో చాలా మంది నమ్మారు. అన్నమా నా బాగుందని చెప్పాను. 60లకు వచ్చేదాకా తెలియదు అసలు ప్రపంచంలో. కానీ గొప్ప నాయకులు తెలుసుకోవాల్సింది. ఉదాహరణకు మన దేశంలో ఆనాడే చక్రవర్తి రాజగోపాలాచారి గారు చాలా స్పష్టంగా అది పద్ధతి కాదని చెప్పాడు. చాలా విద్యుడైన మనిషి, కానీ ఆయన చాలా ముందున్నాడు, సమాజం వెనకుంది. ఆ తప్పటడుగు ప్రభావం దేశం మీద చాలా ఉంది. అలాగే విదేశాంగ విధానాలు ఇవి కూడా సార్ ఇప్పుడు మనం తీసుకున్న చెప్పండి. 78లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, పూర్తి కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప ఆధిపత్యము, అసలు వ్యక్తి స్వేచ్ఛ లేదు, ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛ లేదు. అలాంటి దేశం 78లో ఒక్కసారిగా పూర్తిగా మారింది. ఆనాడు కూడా కొడుగరవాలి. 97 దాకా ప్రమాదం ముంచుకొచ్చేదాకా ఆపద్ధర్మంగా వచ్చామే తప్ప ఆలోచించారు. అలా ఖచ్చితంగా ఈ దేశ నాయకత్వం అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి, జనతా బాధ్యత తీసుకోవాలి. జనతా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారులు ఇద్దరికీ వచ్చిన జనతా వచ్చిన ప్రయత్నం చేశారో చేయలే. మన రాజకీయ నాయకత్వం ఈ పార్టీ ఆ పార్టీ కదా అందరికీ ఆపాదించాలి. ఆనాడు అది ఆర్థోడాక్సీ, అది కరెక్ట్ అనుకున్నా. రెండోది విద్య, అది మాత్రం నేను క్షమించాను. ఎందుకంటే సిద్ధాంతంతో నిమిత్తం లేకుండా వామపక్ష భావాలు ఎక్కడ ప్రభావం ఉంటే అధికారంలో లేకపోయినా కూడా అక్కడ విద్య ఆరోగ్యానికి పెద్దపీట వేశారు, విద్యకు ముఖ్యంగా పెద్దపీట వేశారు. భారతదేశం ఒక్కటే మినహాయి
మన దారుణమైన, అందుకని వామపక్ష పార్టీలు అంటే కూడా కొన్ని సందర్భాలను అసహనాన్ని చూపెడుతుంటాం. అదే చేయాల్సిన గొప్ప పనులు చేయడం మానేసి పిడివాదం పెట్టుకుని చావగొట్టారు దేశాన్ని, ఆర్థికంగా అతలకొతలం చేశారు, విద్య పెరగకుండా సామాన్యులు ఎదగకుండా చేశారని చెప్పని. అది సరే అయిపోయింది గతం. ఇప్పుడు కూడా అట్లా ఉంది. ఇందాక వారు బాజీ గారు చెప్పినట్టుగా నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం మంచిది. నేను గుర్తు దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను, బహిరంగ హర్షించాను. కానీ జాతీయ స్థాయిలో రాసుకుంటే చాలు. రాష్ట్రాల్లో అందరు 28 కోట్ల మంది పిల్లలు స్కూళ్ళలో ఉన్నారు, 199 మంది రాష్ట్రాల్లో ఉన్నారు. ఒక ఉద్యమంలాగా చేయకపోతే మన పిల్లలకి, మన వారం క్రితమే అసలు సర్వే వచ్చింది, 17-18 ఏళ్ల వయసులో, ఒకే అంశం చెప్తాను మీకు శ్రీనివాస్, 17-18 ఏళ్ల వయసులో రాత్రి 9:30కి పడుకుని పొద్దున్న 5:30కి లేచావాగా ఎన్ని గంటలు నిద్రపోయావో చెప్పు అని చెప్పంటే 17-18 ఏళ్ల వయసులో 180 మంది చెప్పలేకపోతున్నారండి. ఇంకా ఈ దేశం ఏ రకంగా బాగుపడుతుంది? ఆ మాత్రం నైపుణ్యం, ఆ మాత్రం కూడా విద్య అందకపోయినట్టయితే మనం మోసం చేసుకుంటున్నాం. అది భయంకర వైఫల్యం నాడు నేడు కూడా. కొన్ని తప్పులు చేసాం. అన్నిటికంటే పెద్ద వైఫల్యం వ్యవస్థ రీత్యా స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం. ఎందుకు అంటే స్థానిక ప్రభుత్వాలు అద్భుతాలు చేస్తానన్న భ్రమ నాకు లేదు. అక్కడ తప్పులు జరుగుతాయి, కానీ ఆ తప్పుల భారం తెలుస్తుంది, ఆ నష్టం అర్థమవుతుంది. ఓటు ఎందుకు వేస్తున్నామో తెలుస్తుంది. ఒక్కరోజు అర్థం కాదు, ఒక 20 ఏళ్ళు పడుతుంది. అవకాశం లేకుండా చేసి ఇక పూర్వమంటూ డబ్బులు కొట్టేస్తున్నారు, లేకపోతే తాత్కాలికమైన తయారాలు కొట్టేస్తున్నారు, లేకపోతే కులం మొత్తం చూసి కొట్టేస్తున్నారు. మనం వాపోతున్నాం. మరి నాకు నా జీవితం అర్థం కాకపోతే, నా ఓటు వేయడం అర్థం కాకపోతే ఏం చేస్తాను? భయవాన్ని ఖాళీ కడుపుతూ ఉన్నాను, డబ్బులు తీసుకుంటాను, లేకపోతే తయారాలు కొట్టేస్తాను. ప్రజలు తప్పడితే ఎట్లాగా? ప్రజలకి ఓటు అంటే అర్థమయ్యే వ్యవస్థ ఇప్పటికీ నిర్మాణం చేయాలి. దానిలో మళ్ళీ అన్ని పార్టీలు జిల్లా పాపంలో భాగం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేయలేదు, ఈనాడు బీజేపీ ఇతర పార్టీలు చేయటం లేదు. పైపైన అందరూ మాట చెప్తారు. రాబోయే 25 సంవత్సరాలు జేపీ గారు అమృత కాలంలో ఉన్నాం. బహుశా ఇంకొక 25 ఏళ్ల తర్వాత కూడా అందరం కూర్చొని చర్చించుకుందాం అనుకుందాం. నెక్స్ట్ 25 years లో దేశం ఏ రకమైన అడుగులు పడాలి? 100 ఏళ్ల గణతంత్రానికి వచ్చేసరికి సాధించాల్సిన బ్రీఫ్ గా చెప్తాను. ఇప్పుడు మన అదృష్టం కొద్ది ఏంటంటే గతంలో అన్ని చెడు పనులు కదా మంచి పనులు చేస్తాం. గత 20-30 ఏళ్ళ కూడా మంచి పనులు చేస్తాం. కొన్ని మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, కొంత పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చాం, కొన్ని పొరపాట్లు తగిన. ఈ దేశంలో కొంచెం ఆర్థిక వ్యవస్థ పెరగాలని చెప్పంటే పోటీ కావాలి, స్వేచ్ఛ కావాలి అని గుర్తించాము. రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ కారణం కొంత. రెండోది, మన గొప్పతనం కంటే చైనా అంటే భయం వల్ల మరికొంత. ప్రపంచంలో మనకి వాళ్ళ మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం కనిపిస్తుంది. ఒక 20-25 ఏళ్ల పాటు మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్రమశిక్షణ పాటిస్తే ఒక రాజకీయంలో, పరిపాలనలో అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చేందుకు మన యువత తయారుగా ఉన్నారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు తయారుగా ఉన్నారు, సమాజం సిద్ధంగా ఉంది. దాన్ని కాపాడుకోవటం నా దృష్టిలో అతి ముఖ్య అవసరం. వాళ్ళు ఒక్కటే ప్రమాదం ఉంది. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఏ పార్టీని కోప్పడాలని కాదు, నాకు నిజం నిష్ఠూరం కొన్ని సందర్భాల్లో చెప్పాలి. కొన్ని ప్రధాన పార్టీలు ఇవాళ భయానికి లొంగిపోయి ఎట్లాగొట్లా ఎన్నికల్లో ఓట్లు తప్ప రేపు పొద్దున ఏమవుతుందో మాకు అనవసరం అని చెప్పిన భావనతో ఆర్థిక అభివృద్ధిని గురించి చర్చే లేకుండా తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమమే ప్రధాన ఒకే వస్తువుగా. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమము, అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్ ఉంటూ కలపకపోయినట్టయితే ఈ దేశం నిర్వీర్యమే. యువతకు ఉపాధి లేకుండా పోతుంది. మీరు 30 ఏళ్ల పాటు ఉచితంగా బియ్యం ఇచ్చిన, 30 ఏళ్ల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, 30 ఏళ్ల పాటు మీరు అన్ని ఫ్రీగా ఇచ్చినా కూడా బెదరకం పోదు. మళ్ళీ ఎప్పుడు పుచ్చుకునే చేయవుతుంది. కష్టం నుంచి వచ్చిన వాళ్ళు మనంతా కూడా యువత వర్గాల నుంచి బెల్లనాయకర్ కావచ్చు, బాలి గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మన అందరం కోటీశ్వరుల కుటుంబం గారు కాదు. మన ఎవరు కూడా మరి కష్టపడి నైపుణ్యం ఉండి సంపాదించే శక్తి వచ్చి విద్య అభితే తప్ప, నైపుణ్యం వస్తే తప్ప, ఉపాధి కలిగితే తప్ప, పనికొచ్చే ఉపాధి. మనం చెప్తున్న ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి మేము జాబ్ క్యాలెండర్ అంటున్నాం. ఎంత మోసం చేస్తున్నామండి. 100 ఉద్యోగాలు 1,00,000 మంది పోటీ పడితే అది జాబ్ క్యాలెండర్తో ఉద్యోగాలు ఇస్తారు మీకు. మిగతా 99 మంది సంగతి. ఎంత ఓటు మీద ప్రేమ ఉన్నా కూడా సమాజం మీద ప్రేమ లేదా? ప్రజలు నిజం చెప్పమా? రేపు పొద్దున భవిష్యత్తు సిద్ధం చేయమా? ఇది ఒక్కటే నా కళ్ళకు ప్రమాదంగా కనిపిస్తుంది. మిగతా విద్య వాళ్ళ రేపైనా బాగుపడుతుంది. ఇంకా ప్రభుత్వాలు గట్టిగా పుడుకుంటే తొందరగా బాగుపడుతుంది. ఆరోగ్యం చేయాలి, మంచి నమూనాలను తక్కువ ఖర్చులో చేయొచ్చు. కానీ ఈ ఒక్కదాన్ని విద్యా నైపుణ్యం కనుక గట్టిగా అందించినట్టయితే, ఉపాధి అని చెప్పంటే మనుషుల అవసరాలను తీర్చడంలో, సంపద సృష్టిలో ఉంది, కానీ ఎవరో తేరగా డబ్బులు ఇవ్వటంలో లేదు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు లేదంటే నిష్కర్షగా మనం అందరూ చెప్పడం మొదలెడితే, ఈ ప్రజలను అర్థమయ్యేట్టు చేసినట్టయితే ఈ దేశానికి వచ్చే 25 ఏళ్ళలో ఢోకా లేదు. నా తరం వాళ్ళం చాలా సంతోషంగా ఈ లోకం నుంచి విడుదల తీసుకుంటాం, లేకపోతే మాకు విషాదం. జేపీ నాగేష్ గారు, జేపీ గారు చెప్పారు ఆ ఒక్కటి ప్రమాదం వరకు, అదే అసలు ప్రమాదం కదా సమస్య. ఇప్పుడు ఓటు కోసం ఈ పూట గడిస్తే చాలన్న రాజకీయమే నడుస్తోంది మెజారిటీ. అక్కడ ఇక్కడ పార్టీ తేడా లేకుండా.
దీని నుంచి కాస్త ఒక దీర్ఘకాల దృక్పథం ఆలోచన, లీడరు అంటే ప్రజలు వెళ్ళే దారిలో కాదు ప్రజల్ని నడిపించేవాడని మనం వింటాం, కానీ ఎక్కడ అది లేదు. ప్రజలు కోరుకుంది కూడా కొత్త ఆలోచనలు కలిగించి అంటించేటువంటి పరిస్థితే కనపడతా ఉంది. ఈ మార్పు ఎలా అంటే ధైర్యంగా ప్రజలకు నిజాలు చెప్పగలిగి వాళ్ళ దశని మార్చే పరిస్థితి ఏమన్నా ఎంత పెద్ద నాయకులకైనా అసలు ఏమైనా కనపడుతుందా? అంటే ఇది హార్ష్ రియాలిటీ అండి. ఇది రాజకీయాల్లో మార్పులు రావాలంటే రాజకీయ నాయకులు వాళ్ళ తన ధోరణి మార్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఇంత ఖర్చు పెడితే ఇంకో రాజకీయ పార్టీ దానికన్నా +10 ఖర్చు పెడుతుంది. సో ఇది అంత సులభం కాదు. ప్లస్ ఏంటంటే ఖర్చు దేనికి పెడుతున్నది, ఓటర్స్ కూడా కరప్ట్ అయిపోతున్నారు. ఏది వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఓటర్స్ తీసుకుంటున్నారు, ఎవరు ఓటేస్తున్నారు అది వాళ్ళకి తెలియదు. సో ఇది అంత సులువైన విషయం కాదు. ఇది ఇప్పుడప్పుడు సాల్వ్ అయ్యేది. బట్ ఇందాక ఎట్లా మీరు జేపీ గారిని ఇంకో ప్రశ్న అడిగారు, ఎప్పటికీ మనం అభివృద్ధి చెందుతాం, ఇంకా అభివృద్ధి చెందుతాం అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకో 2-3 ఏళ్లలో మందికి ఇప్పుడు 3 ట్రిలియన్ ఎకానమీ ఉంది మంది, 6 ట్రిలియన్ ఎకానమీ ఇంకో 3 ఏళ్లలోనే 5 ఏళ్లలోనే అవుతుంది అంటున్నారు. చైనాకి మనం ఎంత వెనక్కుండితే అమెరికాతో కంపేర్ చేయొద్దు. చైనా ఇప్పుడు 5 రెట్లు మనకన్నా ఎక్కువ ఉంది. ఒక సమయంలోని మనని సోనేకి చిడి అంటుండే వాళ్ళు ఇప్పుడు ఈ ఇండియాని. బట్ ఏంటంటే మన మహమ్మద్ అల్ గజ్నీ ఎప్పుడైతే మన నార్త్ ఇండియాలో అన్ని టెంపుల్స్ లూటీ చేసి వెళ్ళాడో అప్పుడు 100 ఒంటల మీద బంగారం తీసుకెళ్ళాడు. మళ్ళీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అట్లాగే చేశారు, బంగారం నగలు తీసుకెళ్ళలేదు కానీ ఇక్కడి నుంచి ఏదైతే షిప్స్ ఏది ఐరన్ ఓర్ ప్లస్ టీ కాఫీ ఏదైతే ప్రొడ్యూస్ అంతా పట్టుకుపోయి స్పైసెస్ ఇవన్నీ పట్టుకుపోయి వాళ్ళు అక్కడ ఎస్టేట్లు కట్టుకున్నారు. ఈ రోజుల్లో ఎవరైతే బ్రిటన్ లో లార్డ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇండియా నుంచే డబ్బు సంపాదించి వెళ్ళారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు నెహ్రూది 2 విషయాలు ఉన్నాయండి. నెహ్రూ మీద చర్చ ఎందుకు పెడతానంటే అతని ఫౌండేషన్ చాలా మటుకు వేసింది, ఆయన వేసాడు మన దేశానికి. 2 నెహ్రూ బ్లండర్ చేసాడే చైనా విషయంలో అంటే ఇప్పుడు బాజీ గారు చెప్పారు. ఇప్పుడు చూడండి మనము చైనా పంచశీల అగ్రిమెంట్ అనేది ఒకటి అగ్రి అయ్యాం. ఆ పంచశీల అగ్రిమెంట్ లో ఏంటంటే మీ టెరిటరీని మా టెరిటరీని మేము ఎన్క్రోచ్ చేయం, మీ సోవరెనిటీ మీదే మా సోవరెనిటీ మాదే. ఇది ఎప్పుడు వచ్చిందంటే టిబెట్ ని ఆక్యుపై చేసిన తర్వాత ఇండియా మీద కూడా వాళ్ళు ఎక్కడ పడతారో అని భయం వేసింది. సో నెహ్రూ ఏంటంటే పొరపాటు చేసింది ఎక్కడంటే చైనాని నమ్మడం అనేది అది పొరపాటు, డెఫినెట్లీ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది నెహ్రూ ఏమిటంటే ఏది సోషలిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఏదో స్టార్ట్ చేశారో అంటే నేను ఇప్పుడు ఇండియాని మీరు లాస్ట్ 75 years చూడాలంటే నేను 3 కేటగిరీగా డివైడ్ చేస్తానండి. ఒకటేమో బిఫోర్ 75 ఎప్పుడైతే ఈ సోషలిస్ట్ ఎకానమీ ఇదంతా నచ్చింది, బ్యాంక్ నేషనలైజేషన్ 75 ఎమర్జెన్సీ వచ్చింది, అంత దేశం గందరగోళంగా ఉంది 91 దాకా, రాజీవ్ గాంధీ చచ్చిపోయిన దాకా. 91 లో పివి నరసింహారావు అంతా లిబరలైజేషన్ వచ్చింది. థర్డ్ ఫేజ్ ఏంటంటే నరేంద్ర మోదీ వచ్చింది, మస్క్యులర్ అంటే ఎవ్రీథింగ్ వాజ్ వెరీ మస్క్యులర్ బికాస్ ఇంత మెజారిటీ లాస్ట్ 30 years లో 1984 తర్వాత రాలేదన్నమాట. సో ఇది 3 phases లో ఇండియన్ ఇది చేసింది. సో ఒక ఫేజ్ చూసి మొత్తం 75 years ని మనం చెప్పడం కష్టం. సో ఏంటంటే ఏదైతే నెహ్రూ పొరపాట్లు ఏదైతే చేశాడో పివి నరసింహారావు వారి పార్టీ వాళ్ళే అవన్నీ ఎకానమీని లిబరలైజ్ చేసిన తర్వాత అవన్నీ సరిదిద్దుకున్నారు కదా. ఆ పాలసీ మన్మోహన్ సింగ్ ఫాలో అయ్యాడు, ఆ పాలసీ ఈ రోజు నరేంద్ర మోదీ కూడా. ఎగ్జాక్ట్లీ సార్. బెలనాయక్ గారు, గతంలో పాలకులు ప్రజలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలు కాస్త ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు అంటరాంతనం నేరం అంటే నువ్వు చేయొద్దు, అలాగే అధిక సంతానం అనర్థదాయకం, కొంతన్నా ప్రజలని మార్చే ప్రయత్నం, ప్రజల దారిలో గొర్రెల మందులాగా వెళ్ళటం కాకుండా నాయకత్వాలు ప్రజల దిశని మార్చే ప్రయత్నం కొంత జరిగాయి, కొన్ని కనీసం. దానివల్ల నష్టం జరుగుద్దా, నేను ఎంతమంది పిల్లలకి అలా నువ్వుగా చెప్తావు, ఈ చర్చలు ఉన్నా కూడా అలా ఒక క్రెడిబిలిటీ ఆ స్టేజ్లో నాయకత్వాలు ఉండేవి, కొంచెం మార్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అనేక అవలక్షణాలు కనపడుతున్నాయి సమాజంలో. దానికి తగ్గట్టుగా రాజకీయాన్ని మార్చుకోవటమే కానీ దాన్ని మార్చే ప్రయత్నం ఏమైనా కనపడతా ఉందా? అదే దానికి వచ్చే ముందు జేపీ గారు చెప్పినటువంటి కామెంట్ గానీ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి విషయాల మీద నేను ఒకటి స్పందించాలి. చెప్పండి ప్లీజ్.
ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఏర్పాటు చేసుకోవడమే మొదటి ఏజెంట్. ఎందుకంటే భారతదేశం బ్రిటిష్ రూల్ ఏరియా అండ్ లోకల్ కింగ్డమ్స్ రూల్ ఏరియాగా 2 ప్రాంతాలు ఉండేటివి. పెద్దలకు తెలియనటువంటి అంశం కాదు. దాదాపు 600కు పైన సంస్థానాలు ఇక్కడ. ఏ రాజు ఆ రాజ్యం, ఆ రాజరిక వ్యవస్థ, ఆ రాజ్యాంగంతో నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. వాళ్ళందరినీ దేశంలో తీసుకురావడం, భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయించడం అనేటటువంటి టాస్క్ ఆ రోజు నెహ్రూ పెట్టుకున్నాడు. అది దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఆ టీమ్ లీడర్షిప్, పటేల్ కావచ్చు, మిగతా లీడర్షిప్ అంతా కూడా కలిసి చేయగలిగారు, సక్సెస్ అయ్యారు. మనం అది గుర్తించాల్సినటువంటి అవసరం. అది ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాలు, ఏ రంగం లేదు మనకు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ రంగం ఉంది? బట్టలు లేనటువంటి పరిస్థితి, తిండి లేనటువంటి పరిస్థితి, ఆర్మీ లేనటువంటి పరిస్థితి. నిర్మించుకోవడం, బేస్ పునాది ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంట్. కార్పొరేట్ రంగం లేదు, పెట్టుబడిదారీ వర్గం లేదు భారతదేశంలో. అప్పుడు పెట్టుబడిదారీ వర్గం కూడా లేదు. ఏ పెద్ద పరిశ్రమలు, ఒక్క గుండు సూదిని కూడా తయారు చేయగలిగినటువంటి పారిశ్రామిక రంగం మనకు లేదు ఇక్కడ. ఆ పారిశ్రామిక రంగాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే నేను నెహ్రూ గారు రష్యాలో చదువుకొని వచ్చాడు. ఆయన కమ్యూనిజం మీద అవగాహన ఉంది, సోషల్ మీద అవగాహన ఉంది. కానీ దాని మీద ప్రేమ ఉంటే అదే అడాప్ట్ చేసుకునేవాడు. అది చేయలేదు తాను. ఇక్కడ మిక్స్డ్ ఎకానమీని తీసుకురాగలిగాం మనం తీసుకొచ్చుకున్నది నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి విధానము ఒక మిక్స్డ్ విధానాన్ని తీసుకురాగలిగాం. తద్వారా ప్రభుత్వమే పబ్లిక్ అండర్టేకింగ్ పెట్టింది. టాటా సుప్రీం గుడుసులు తయారు చేసే పరిశ్రమ, కానీ ఉక్కు తయారు చేసే పరిశ్రమను పెట్టారు, ప్రభుత్వం పెట్టింది. అంత పెద్ద ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి వ్యాపార వర్గం లేదు ఇక్కడ ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. అందుకనే నేను అనుకుంటా ఉన్నాను, మేబీ ఐఎమ్ రాంగ్, నాకున్నటువంటి అవగాహన మేరకు, నేను నేర్చుకున్నటువంటి ఎకనామిక్స్ మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి పబ్లిక్ అండర్టేకింగ్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం దేశ అవసరాల రీతి ఏర్పడ్డది. దేశ అవసరాల రీతినే ఆ రోజు ఉన్నది. కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేయగలిగినాం. అలీన విధానం లేకపోతే భారతదేశం కబ్జాకు గురి అయ్యేది అప్పుడే. ఆ రోజు అలీన విధానాన్ని తీసుకురావడం వల్ల ఒక శాంతియుతమైనటువంటి బేస్, జేపీ గారు చెప్పినటువంటి శాంతి ద్వారా, స్నేహం ద్వారా, ప్రేమ ద్వారా ఏదైతే ఐక్యత ఏర్పడుతుందో ఆ ఐక్యతను పునాదిగా చేసుకోవడం భారత రాజ్యాంగంలోనే మనం పెట్టుకోవడం, అది కూడా ఈక్వాలిటీ బేసిస్ మీద ఉన్నటువంటి శాంతియుత విధానం కావాలనుకున్నాం. మనం ఎందుకు ఫెటర్నిటీని కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో సోదరత్వం పునాది మీద ముందుకు సాగాలనేటటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోగలిగిన వారు. కాబట్టి దాన్నే పర్ఫెక్ట్ గా ఆ రోజు నాయకత్వం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇలా విద్వేషపూరితమైనటువంటి దేశాన్ని నిర్మించే పని జరుగుతుంది, మనం చూస్తా ఉన్నాం. ట్రిపుల్ ఆర్మీస్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎయిర్ వింగ్ ఒక దిక్కు, అదే విధంగా ఆర్మీ ఒక దిక్కు, 3 ఆర్మీ విభాగాలు ఇండిపెండెంట్ ఉండి రాష్ట్రపతికి రిపోర్ట్ చేసేటటువంటి విభాగాల్ని తీసుకొచ్చి వాళ్ళు ఒక్క దగ్గర పెట్టి సెంట్రలైజ్డ్ ఆర్మీ విధానం ఎందుకు తీసుకురాబడుతున్నది? దీనికి వ్యతిరేకంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఎందుకు వ్యతిరేకించినటువంటి స్థితి ఉంది? పోనీ చైనాకు మనం కంపేర్ చేసుకుంటే 97% హూనాన్ తెగ. సామాజిక వ్యవస్థలో కాంట్రడిక్షన్ లేదండి చైనాలో. ప్రజలు మిగతా అందరు కలిపి 3% ఉంటే 97% ఒకటే హ్యూనాన్ తెగ చైనాలో ఉంది. ఆ ప్రజల మధ్యన వైషమ్యాలు లేవు, ప్రజల మధ్య వైరుధ్యాలు లేవు, ప్రజల మధ్య ద్వేషాలు లేవు, ప్రజలు ఎక్కువ తక్కువ అనే భావం లేదు. కానీ ఇక్కడ 6,000 కులాలు ఈ దేశంలో, 745 గిరిజన తెగలు. మన కాంట్రడిక్షన్, అంటరానితనం, తగినతనం పేరు మీద భారత గ్రామ వ్యవస్థ నిర్మాణం గ్రామాలకు ఎక్కడికి పోయినా మీరు తగిన వాళ్ళు ఒక దిక్కు, రాని వాళ్ళు ఒక దిక్కు. తగిన వాళ్ళలో మళ్ళీ ప్రొడక్టివిటీ కమ్యూనిటీస్ ఒక దిక్కు, నాన్ ప్రొడక్టివిటీ కమ్యూనిటీస్ ఒక వైపు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ ఈ రోజు కూడా అట్టే కొనసాగుతున్నారు. చాలా పెద్ద భారతీయులం అనే ఒక భావనను తీసుకొచ్చి భారతీయులంతా కలిసి ఈ దేశం మనదనేటటువంటి భావనను తీసుకొచ్చి జనరేషన్ నాయకత్వానికి ఇవ్వాల్సిందేలేండి. వాళ్ళ చిత్తశుద్ధి నిర్ణయాలు తప్పులు కానీ వాళ్ళ చెప్పినట్టు 3 ఫేజెస్ ఏదైతే మనం అనలైజ్ చేసుకోవాలి. ఏ రాజభరణాలను ఇచ్చి రాజులను మనం భారతదేశంలో కలుపుకున్నామో అదే రాజభరణాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది, ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. మీరు ఇక్కడ ఉన్న నలుగురు అనర్గళంగా చెప్పగలరు ఎంతసేపు అనేది వీటి గురించి. ఆఖరిగా బాజీ గారు ఒక్కటి, చిన్నప్పుడు దూరదర్శన్లో మనం అంతా విన్నాం, దూరదర్శన్లో కానీ లేకపోతే వేరే కొన్ని ఛానల్స్ లో ఐక్యత గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ వచ్చేది, మిలేసుర్ మేరా తుమ్హారా అని చెప్పి. మొత్తం అందరినీ అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న సాంప్రదాయాలు, కులాలు, మతాలు, భాషలు మొత్తాన్ని కలిపి ఒక యూనిటీని బిల్డ్. ఇవాళ ఏది అలాంటి ఒక పాట లేదు, ఒక నినాదం లేదు, ఒక ప్రమోషన్ లేదు. ఏం చెప్తారు?
చిన్నప్పుడు మన స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి చిన్న బిడ్డలు పెరుగుతూ పోయిన తర్వాత నా మతం, నా కులం, నా జాతి అనేది విడిపోయినటువంటి దారుణమైనటువంటి స్థితిలో సరిచేసే నాయకత్వం కూడా కావాలి కదా సార్. నా ప్రశ్న ఆనాడు సార్ అదే అనేది ఇంగ్లీష్ వారి చేతిలో వచ్చినటువంటి మెకాలయ విద్యా విధానంతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సమాజాన్ని చంపిన తర్వాత ఆనాడు భారతదేశంలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు తగలబెట్టినటువంటి మన సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత పునర్నిర్మాణం కోసం పాటుపడాల్సినటువంటి భారతదేశ స్వతంత్ర సంపద సాధించిన విశ్వవిద్యాలయాలు అది కూడా అన్నీ చెప్పండి సార్. కనీసం జనాన్ని కలిసి ఉండమన్నది ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? ఇక్కడ కలిపి ఉంచే ఇక్కడ సార్ ఇక్కడ శ్రీనివాస్ గారు కలిపి ఉంచేది దేశాన్ని కలిపి ఉంచగలిగేది ధర్మం మాత్రమే, మన సంస్కృతి మాత్రమే, ఈ దేశం పట్ల గౌరవం కలిగినటువంటి భావన మాత్రమే కలిపి ఉంచుతుంది. దీనికోసమే ఎన్నికల రాజకీయ ప్రణాళిక. ఈ దేశంలో ఒకటే సంస్కృతి ఉందా సార్? ఈ దేశంలో ఒకటే ధర్మం, ఒకటే సంస్కృతి, అది కదా చర్చ. ఉంటుంది, మీరు చూస్తారని చెప్తాను. ఎన్నికల రాజకీయ యూనిఫార్మిటీ వైపు చెప్పండి. నాకు ఇచ్చే 2 ముక్కలు నాకు చెప్పండి. ఎన్నికల రాజకీయ ప్రచార అంశంగా మారినటువంటి దాదాపు 70 ఏళ్ల పాటు పోరాట అంశాన్ని, అయోధ్య అంశాన్ని ఎటువంటి నెత్తురు చుక్క లేకుండా పరిష్కరించుకున్నటువంటి మన పరిష్కరించుకున్నాం. మన న్యాయ వ్యవస్థ నెత్తురు చుక్క లేకుండా పరిష్కరించుకున్నాం. అదేవిధంగా కశ్మీర్ ని మన తల్లి నుడిని దిద్దినటువంటి మన 370 అధికారులు రద్దు చేసినటువంటి మన యొక్క రాజకీయ వ్యవస్థ ఏదైతే మనం ఈ దేశం కోసం ఈ రోజున చైనీయులు భయపడుతున్నా, పాకిస్తాన్ పారిపోతున్నా, ఒకనాడు దిల్సుఖ్ నగర్ లో పేర్లండి, లేకపోతే ఏదైతే అక్కడ హైదరాబాద్ నగరంలో పేర్లైన బాంబుల తర్వాత, బొంబాయిలో పేర్లైన తర్వాత మనం చూసినటువంటి అంశం ఏదైతే ఉందో కాశ్మీర్ లో సార్ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ చర్చలోకి వెళ్ళొద్దు బాజీ గారు. ఇవాళ మనం మౌలికమైన అంశాలు మాట్లాడుకున్నాం. ఓకే సార్, లాస్ట్ సెంటెన్స్ కంప్లీట్ చేయండి. భారతీయుడికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి రాజకీయ పాలనా వ్యవస్థ దేశానికి కావాలి. ఐక్యతను చేసే నడవడి కూడా నేర్పండి సార్. మా అందరి కోరిక అదే. డిబేట్ లో పాల్గొన్న జేపీ గారికి, నగేష్ గారికి, బాజీ గారికి, అలాగే బెల్లయ్య గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుగుతాం. అందరికి నమస్కారం, సెలవు.